ఆచి చికెన్ మసాలా. గులాబీ బాస్ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు, ఇతర నేతలు కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు. కానీ కేసీఆర్ తనయ్య కవిత మాత్రం ఈసారి కేసీఆర్ ను కలవకపోవడం హాట్ టాపిక్ గా మారిందే. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కవిత పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జాగృతి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల కుటుంబంతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ను పరాయి వ్యక్తిగానే చూస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే చర్చ సాగుతోంది. తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కవిత చేసిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. కేసీఆర్ పేరు సంబోధిస్తూ బర్త్డే విషెస్ చెప్పారు కవిత. గతంలో తండ్రిని కీర్తిస్తూ ఆమె పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు మాత్రం ఉద్యమ నాయకులు, పెద్దలు అంటూ రాసుకొచ్చారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. తండ్రికి పరాయి వాళ్లలా కవిత ట్వీట్ చేశారనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. కవిత తీరుపై సొంత కుటుంబ సభ్యుల్లో కూడా అసహనం వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్కు 72 ఏళ్లు నిండాయి. దాంతో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఎంతోమంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే కవిత కూడా కేసీఆర్ను కలిసి విష్ చేస్తారని అంతా భావించారు. గతంలో తండ్రి పుట్టినరోజున కవిత హడావిడి అంతా ఇంతా కాదు, కూతురుగా ఎంతో ప్రేమను, ఆప్యాయతను చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకే కేసీఆర్ను తండ్రిలా కాకుండా కేవలం ఓ రాజకీయ పార్టీ అధినేతగా మాత్రమే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ పుట్టినరోజు వేళ కవిత చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని ఒకే లైన్లో ట్వీట్ చేశారు. కనీసం తండ్రితో ఉన్న ఫోటోను కూడా షేర్ చేయలేదు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కన్న తండ్రిని కనీసం నాన్న అని పిలవ చేత కాలేదా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి అతి పనికిరాదని చురుకులు పెడుతున్నారు. మరోవైపు కవిత ఇటీవల రెబల్గా బీఆర్ఎస్పై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ను సైతం ఆమె పలుమార్లు టార్గెట్ చేసుకొని సెటైరికల్గా మాట్లాడడంను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో తాజాగా కవిత చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గతంలో ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కవిత చేసిన పాత ట్వీట్లను ఇప్పుడు నెటిజన్లు, గులాబీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో హ్యాపీ బర్త్డే డాడీ అంటూ చాలా ప్రేమగా శుభాకాంక్షలు చెప్పారని, కానీ పార్టీని వీడి కుటుంబానికి దూరమైనంత మాత్రాన ఇలా ఏదో చెప్పాలి అంటే చెప్పాలి అన్నట్లు ఉందని మండిపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన కవిత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన సొంత పార్టీలోని కొంతమందిపై ఆమె తీవ్ర విమర్శలు చేయడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. దీంతో కవిత తన ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.